హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వేను నిర్వహిస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త పెన్షన్లను మంజూరు కోసం శుభవార్త అయితే అందించారండి. 2 లక్షల పెన్షన్లను, కొత్త పెన్షన్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వయస్సుని కూడా తగ్గించడం జరిగింది. వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటితో పాటుగా ఎవరైతే పెంచినటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా ఒక శుభవార్త వచ్చిందండి. సో, పెంచినటువంటి పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి, ఈ కొత్త పెన్షన్లకు మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని దయచేసి అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో, వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి శుభవార్త అయితే వచ్చేసిందండి. సో, ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి పెన్షన్లలో భారీగా పెంచుతూ ఆ పెంచినటువంటి పెన్షన్లకు చేయూత ఆసరా పెన్షన్లుగా పేరును మార్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి పెన్షన్దారుల ఖాతాలలోకి నేరుగా డబ్బులను విడుదల చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్లను అకౌంట్లలోకి కొంతమందికి, మరికొంతమందికి ఇంటింటికి పంపిణీ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. వీటిలో భాగంగానే మనకు గత మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు ఏ విధంగా అయితే మనకు వాలంటరీ సిస్టమ్స్ని అక్కడ మన పక్క రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారో సేమ్ అదే విధంగా మన తెలంగాణలో కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త అందించారండి. సో, అందులో భాగంగా 10th క్లాసు ఆ పైన చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఈ యొక్క వాలంటరీ పోస్టులను అయితే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఇంటింటికి పెన్షన్లు కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. సో, వీళ్ళకి వచ్చేసి గౌరవ వేతనం కింద 5,000 నుంచి 10,000 మధ్యలో అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే వచ్చింది. సో, మొత్తంగా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎవరెవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పోస్టింగ్స్ అయితే ఇస్తారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లను మంజూరు చేయడం కోసం ఇంటింటికి సర్వే అయితే చేస్తున్నారు. సో, ఈ సర్వే విషయంలో ముఖ్యంగా మనకు ఏ విధంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతుంది, సో ఏ విధంగా చేస్తారు అన్న విషయానికి వస్తే మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ని మనం క్లారిటీగా చూసుకొని నెక్స్ట్ అప్డేట్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పెన్షన్ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. అలాగే అర్హులకే పెన్షన్లను ఇవ్వాలన్నారు. సో, ఇక్కడ నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, సో పెన్షన్లని కొంతమందికి ఖాతాల్లోకి అయితే వేసేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పాను కదా. సో, ఇదన్నమాట. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్న అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలాగా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైన సహించబోమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు చెల్లించే అలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులు ప్రతి నెల సమయానికి జీతాలు అందినట్లే గ్రామ సిబ్బందికి కూడా, పంచాయతీ సిబ్బందికి కూడా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందులకు కూడా వేతనాలు ఈ మేరకు అందాలని స్పష్టం చేశారు. సొంతం ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు ఆయన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ చట్టం 2018లోని సెక్షన్ 70లో 3 ప్రాతిపదికన సవరణ ప్రకారంగా గ్రామ పంచాయతీ సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధానానికి సవరణ చేయాలని ప్రకటించారు. ఇక అలాగే పెన్షన్ల పంపిణీ విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి
లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఓటర్ గుర్తింపు కార్డు, ఆధారు, మనకు ఎస్ఎస్ఈపిసి సర్వే ద్వారా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో ఒంటరి మహిళలకు మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఇప్పుడు మనం చదివినటువంటి అప్డేట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా వచ్చే నెల 1 తారీఖు నుంచి పంపిణీ చేసేలాగైతే చర్యలైతే చేపట్టబోతున్నారు. సో వీటిలో భాగంగానే మనకు రీసెంట్లీ అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు బట్టి విక్రమార్క గారు 2 లక్షల కొత్త పెన్షన్లను మీకు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సో 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేసేటప్పుడు ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. 2 లక్షల కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేసేటప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారండి. ఈ కొత్త రూల్స్ ప్రకారంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మిగిలిన వాళ్ళకి ₹1 కూడా రావన్నమాట. సో ఎవరెవరికి వస్తాయంటే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్లు కావాలనుకునే వారికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అర్హత ప్రామాణికాలను పెట్టింది. వాటిలో భాగంగా కొన్ని మనకు డాక్యుమెంట్స్ని కూడా అయితే కావాలని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధారు మరియు రేషన్ కార్డు, క్యాస్టు, ఇన్కము, వీటితో పాటు మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పెన్షన్ యొక్క డాక్యుమెంట్ అయితే ఒకటి ఉండాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్ అయితే భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఒంటరి మహిళ అయితే భార్య యొక్క అంటే ఆమె ఎవరైతే అప్లై చేసుకున్నారో డైవర్స్గా అయిపోయింటారు కదా, ఆ డైవర్స్ పేపర్స్ అయితే పెట్టాలి. అండ్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ పెట్టుకుంటే మనకు ఆ పెన్షన్కి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ విధి విధానాల ప్రకారంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీ రేషన్ కార్డులో ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పెన్షనర్ కానీ ఉంటే ఈ పథకం మీకు వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ పథకం కింద బెనిఫిట్ అనేది పొందాలి అంటే మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ మీ యొక్క కరెంటు బిల్లు విషయంలో 300 యూనిట్ల కంటే గడిచినటువంటి 6 నెలల కాలంలో ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తున్నటువంటి వారికి కూడా ఈ పథకం వర్తించదు. అలాగే వీటితో పాటుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ముఖ్యంగా 57 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికి కూడా ఈ పెన్షన్ అయితే మనకు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇస్తారు. అండ్ వికలాంగుల పెన్షన్కి అయితే మనకు వయసుకు సంబంధం లేదు, ఏ వయసు అయినా సరిపోతుంది. కానీ ఎవరైతే ఒంటరి మహిళా పెన్షన్లు ఉన్నారో వాళ్ళకి 35 సంవత్సరాల వయసుగా అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్దేశించింది. ఇక ఇప్పుడు నేను చెప్పినటువంటి వయసు ఆధారంగానే కొత్త పెన్షన్దారులకు శుభవార్తనైతే అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో మొత్తంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అర్హత ప్రామాణికాల అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారందరికీ కూడా మనకు జూన్ 12వ తారీఖు పైన కొత్త పెన్షన్లను విడుదల చేసి అనంతరం మనకు జూలై మొదటి వారం నుంచి ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. సో వీటి ప్రకారంగా మీకు పెన్షన్ అనేది ఖచ్చితంగా రావాలి, పెన్షన్ అనేది అప్లై చేసుకున్నప్పుడు నాకు తెలియాలనుకున్నట్లయితే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా మీరు ఆల్ పైన ట్యాప్ చేయండి. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్లకు సంబంధించి వస్తే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.